వస్తుంది. లక్ష్మణ్ గారు, సార్ మీరు ఒక చిన్న మీరు సీనియర్ జర్నలిస్ట్ మీరు. సార్ మీరు చెప్పండి, ఇందాక వెంకట్ నాయక్ చెప్పిన మాటల్లో నాకైతే చాలా తీవ్రమైన అబ్జెక్షన్ ఉంది. ఎందుకంటే ఇప్పుడు తిరుచా వెళ్తే, శివమొగ్గ వెళ్తే, లేకపోతే కామాఖ్య వెళ్తే అక్కడ క్షుద్ర పూజలు చేసినట్ట. అంటే నాకు తెలిసినంత వరకు, నాకున్న నాలెడ్జ్ ప్రకారం క్షుద్ర పూజలు అంటే శ్మశానాల్లోనూ ఇంకేడ చేస్తారు. దేవాలయాలు, కొన్ని దేవాలయాలు, ఇప్పుడు కాశీలో కాలభైరవ ఆలయం ఉంటుంది, అక్కడికి వెళ్ళిన క్షుద్ర పూజలు చేసినట్ట. శివమొగ్గకి వెళ్తేనో, కామాఖ్య వెళ్తేనో, ఇలాంటి చోట్లకి వెళ్తే క్షుద్ర పూజలు చేసినట్టు అవుతాయా? తాంత్రికాలయాల్లో క్షుద్ర పూజలు చేస్తారా అసలు నిజంగా? ఆ మాటలకి ఏమన్నా ఇది ఉందా సార్? మీరు చెప్పండి ఒకసారి. గౌతమ్ గారు ఒక్క నిమిషం సార్, మీకు వస్తాను. లక్ష్మణ్ గారు మీరు చెప్పండి. ఇప్పుడు పురాణ కాలంలో అంటే ఏవో తాంత్రికాలు మాంత్రికాలు అంటే నమ్మేవాళ్ళు, ఆ దెయ్యం పట్టిందంటే నమ్మేవాళ్ళు, అవన్నీ అయిపోయాయి. ఈ కాలంలో, ఆధునిక కాలంలో వాటిని ఎవరు నమ్మటం లేదు కూడా. ఇంకా ఎక్కడో పల్లెటూరులో కొన్ని చోట్ల నమ్ముతూ ఉండొచ్చు. కాకపోతే ఏంటంటే పూజా కార్యక్రమాలు చేయటము అనేది హిందూ ధర్మంలో ప్రతి ఒక్కరూ రాజకీయ పార్టీలకు అతీతంగా వాళ్ళ యొక్క కుటుంబానికి సంబంధించిన అంశాల మీద, వ్యక్తిగత అంశాల మీద పూజలు చేసుకుంటారు. చేసుకున్నప్పుడు కొంతమంది పూజారులు కానీ, లేకుంటే పెద్దలు కానీ సలహా ఇచ్చినప్పుడు పలానా చోటికి వెళ్ళి మీరు ఈ పూజ చేస్తే మీకు మంచి జరుగుతుందంటే అక్కడికి వెళ్తారు, వెళ్ళి పూజ చేసుకొని వస్తారు. ఇది సహజంగా జరుగుతున్నటువంటి ప్రక్రియ. అయితే రాజకీయ నాయకులు అలా వెళ్ళారు కాబట్టి అందులో అనుమానాలు వ్యక్తం చేస్తూ ఒక్కటి ఊరికే మామూలుగా అడుగుతాను నేను, ఏం చెప్తున్నారు కాంగ్రెస్ వాళ్ళు? ఆయన పూజలు అంటే క్షుద్ర పూజ లేకపోతే తాంత్రిక పూజ చేయడానికి వెళ్ళాడు. దేనికి వెళ్ళాడు? వర్షాలు రాకుండా ఆపడానికి. ఏమన్నా ఏమన్నా ఏమిటి? ఎంత హాస్యాస్పదంగా లేదు ఇది ఆరోపణ? ఆపగలుగుతారా? ఈ దేశంలో ఎవరైనా తాంత్రికాలు మంత్రికాలు చేసేవాడు ఎవడైనా వెధవలు ఉంటే వర్షాలు రాకుండా ఆపుతాడా? ఇంకా నమ్ముతారా వాటిని? మనం నమ్ముతామా? సో అది మైనస్ పాయింట్. అసలు అలా చెప్పడం కరెక్ట్ కాదు. ఓకే, ఎవరి మీదైనా వ్యక్తిగతంగా ఎదుటి వాళ్ళు అంటే ఎదుటి వాళ్ళ మీద ఏదో మంత్రాలు చదివించి వాళ్ళను ఇబ్బందికర పరిస్థితి పెట్టే విధంగా కూడా కొన్ని చేస్తుంటారని వార్తలు వచ్చాయి. అలా చేయడానికి ఎవరి మీద చేస్తాడు? ఎందుకు చేయాల్సిన అవసరం ఏముంది? రాజకీయంగా ఇవాళ ఎన్ని చెప్పినా కూడా కాంగ్రెస్ పార్టీకి ధీటుగా ఇవాళ బిఆర్ఎస్ పార్టీ పనిచేస్తున్నది, నో డౌట్ ఎదుర్కొంటుంది. అలాంటి వాళ్ళకి ఏం అవసరం ఉంది వ్యక్తిగతంగా ఒకరి మీద ఏదైనా చేయడానికి? ఒకవేళ అలా చేయడానికి వెళ్ళాడంటే కూడా అది జరిగే పని కాదు. ఇప్పుడు సెకండ్ ముఖ్యమైన అంశం ఏమిట్రా అంటే, ఇందాక కాంగ్రెస్ మిత్రుడు ఎక్కడికి వెళ్ళినా కూడా రాజకీయ నాయకులు వాళ్ళు ఎందుకు ప్రజలకు చెప్పరు అని అంటున్నాడు. ఓకే, ఆ విషయంలో మరి రాహుల్ గాంధీ గారు కానీ ఎక్కడికి సడన్ గా ఏ దేశానికి వెళ్తాడో తెలియదు, ఎప్పుడు వస్తాడో తెలియదు. మరి ఎప్పుడన్నా చెప్పాడు ఆయన నేను పలానా దేశానికి వెళ్ళాను, వ్యక్తిగత పనుల మీద వెళ్ళాను అని? ఎప్పుడు చెప్పలేదే. ఇక్కడ ఎలా ఉంటుందంటే, ఇక్కడ రైట్ ప్రైవసీ అన్నది రాజ్యాంగంలో ఉంది. రైట్ ప్రైవసీ అన్నది ప్రతి ఒక్కరికి వర్తిస్తుంది. వాళ్ళ యొక్క వ్యక్తిగత విషయాలు గోప్యంగా ఉంచుకోవాలి తప్ప బయటికి చెప్పాల్సిన అవసరం లేదు. కుటుంబ సమస్య మీద కానీ, లేకపోతే ఆయన యొక్క సమస్య మీద కానీ ఏదైనా మంత్రాలు తంత్రాలు చేయించుకోవడానికో, పూజలు చేయడానికో, లేకపోతే ఇంకా ఏవో చేయడానికి వెళ్ళినప్పుడు వాటిని బయటికి చెప్పాలా అనేటువంటి లేదు. ఎప్పుడు చెప్తారు? ఏదైనా సమాజం కోసం, మేలు కోసము చేసినప్పుడు, రాష్ట్రం కోసం చేసినప్పుడు, దేశం కోసం చేసినప్పుడు ప్రజలకు తెలియాలి కాబట్టి అప్పుడు చెప్తారని నేను అనుకుంటున్నాను. అలా కాకుండా వ్యక్తిగతంగా అంశాల మీద వెళ్ళినప్పుడు ఎవ్వరు చెప్పరు, చెప్పాల్సిన అవసరం కూడా లేదు రాజ్యాంగం ప్రకారం. అయితే ఇక్కడ డిస్కషన్ అయితే ఉంది. ప్రజా జీవనంలోకి వచ్చిన తర్వాత ప్రజాప్రతినిధులు కానీ, అధికారులు కానీ వాళ్ళు బాధ్యులు, అంటే ప్రజలు జవాబుదారి కాబట్టి ఈ రైట్ ప్రైవసీ అన్నదాన్ని వర్తించదు వాళ్ళకు. వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా కూడా ప్రజలకు చెప్పాల్సిందే అనే వాదన కూడా సుప్రీంకోర్టులో జరిగింది. కానీ సుప్రీంకోర్టు అంటే చాలా కాలం, ఒక 20 ఏళ్ల కిందట చాలా కాలము దాన్ని సుప్రీంకోర్టు కూడా దాని మీద జడ్జిమెంట్ ఏమి ఇవ్వలేదు. అయితే ఈ ఈ అంశాల్లో వాళ్ళ ఇష్టం అది. తను ఎక్కడికి వెళ్ళాను అని, ఒకవేళ ఏ పూజ చేశాను, ఎందుకు చేశాను అన్నది చెప్పాలా చెప్పకూడదు అన్నది అది వారి వ్యక్తిగత విషయం. చెప్పొచ్చు, చెప్పకపోవచ్చు. అలా వెళ్ళినంత మాత్రాన తప్పులు బట్టి పోయిమా ఈ రాష్ట్రానికి అన్యాయం చేయడానికే వెళ్ళాడు, లేకపోతే పలానోళ్ళు నాశనం అయిపోవాలని కోరుకోవడానికే వెళ్ళాడు అని ఊహించి మాట్లాడుకోవడం కూడా కరెక్ట్ కాదు. అలా ఎందుకు చేస్తారండి?
ఇక్కడ ఎంత రాజకీయాల్లో దుర్మార్గం ఉన్నప్పటికి కూడా వర్షాలు పడకూడదు, ఈ రాష్ట్రం కరువు పాలైపోవాలా, దాన్ని రాజకీయంగా మేము ఉపయోగించుకొని కాంగ్రెస్ పార్టీని ఇబ్బందులు పెట్టాలని ఎంత నీచ రాజకీయ నాయకుడు అని ఆలోచిస్తాడు అలా వర్షాలు రాకూడదని ఎలా మాట్లాడతారండి అసలు వీళ్ళు అడగండి. ఎస్, ఎక్కడికి వెళ్ళావు హరీష్ రావు గారిని అడగచ్చు, ఎక్కడికి వెళ్ళావు బాబు, దేనికోసం వెళ్ళావు, ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం వెళ్ళావా, దేశ ప్రయోజనాల కోసం వెళ్ళావా, ఏం పూజలు చేసావు అంటే అయితే ఆయన చెప్పవచ్చు, చెప్పకపోవచ్చు. అంతేగాని ఒకటేసారి ఊహించేసుకొని ఇదేదో జరిగిపోతుంది అనే దాన్ని ఎలా నాకు అర్థం కాదు. ఎవరు నమ్ముతారండి అలాంటి మాట?